మామ ఈ వీడియోలో మీనింగ్స్ కంటే డబుల్ మీనింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు నచ్చకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి. హే మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఇన్స్టాలో బోండాలు చూపించే ఆంటీస్ ని సారీ పాపల్ని రోస్ట్ చేయబోతున్నాం. సో మీరు లేట్ చేయకుండా వీడియోకి లైక్ కొట్టి పక్కనే హైప్ అనే బటన్ ఉంటది, 3 times క్లిక్ చేసి హైప్ ఇచ్చేయండి. ఓకే మామా పద్ధతిగానే ఉంది కదరా. ఏంటి పద్ధతిగానే ఉందా? ఒకసారి దీన్ని చూడండి. ఏంటి మామ ఇది కూడా పద్ధతిగానే ఉందా? ఓకే అయితే దీన్ని చూడండి. ఇంతకీ ఈ చుక్క పేరు చెప్పలేదు కదూ, సాధనా నాయుడు. ఇన్స్టాలో చుక్క ఎక్స్పోజింగ్ రీల్స్ చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే కరువుగాళ్ళంతా చుక్క కామెంట్ సెక్షన్ లోనే ఉంటారు. కావాలంటే చూడండి. ఆపిల్ పండ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఏంద్రా ఇది ఆఫర్ ఇచ్చినట్లుంది. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. నీ వీడియో కూడా ఏదైనా బయటకు వస్తే బాగుండు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? చాలు ఈ నైట్ కి మాత్రం చాలు. అంటే డానియల్స్ కాదు, సాధనా నాయుడు. మంచి బికినీతో వస్తావనుకుంటే ఇదేంటి సాధన? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏమున్నావు బంగారం, ప్లీజ్ ఒక్క ఛాన్స్. ఇకపోతే వీడు చూడండి. అక్క ఇయర్ లో అయినా బికినీ పిక్ పెట్టి నీ ఫ్యాన్స్ కి మోక్షం ఇవ్వక్క. రే అక్క అంటావు, బికినీ అంటావు, నీ బుల్లిలో బఠానీ ఎవట్రా నువ్వు? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ చుక్కకి ఎక్స్పోజింగ్ టాలెంట్ ఒక్కటే కాదు మామ, ఇంకా చాలానే ఉన్నాయి. కొన్ని డేస్ ముందు ఎవడో గొట్టంగాడు ఈ చుక్క ఫొటోస్ ని మార్క్ చేసి ఇంటర్నెట్ లో పెడితే వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకోకుండా ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్స్ పెరిగాయని సిగ్గు లేకుండా చెప్తుంది. అంటే సాధన నువ్వు ఇలా అమ్మాయిల ఫొటోస్ ని వీడియోస్ ని మార్క్ చేసే నిబ్బాగాలని ఎంకరేజ్ చేస్తున్నావా? చెప్పు చెప్పవా. దీనమ్మా డబ్బులు వస్తాయంటే చాలు మామ, బట్టలు ఇప్పుకొని డాన్స్ చేయమన్నా చేస్తారేమో. ఆల్రెడీ ఇప్పుడు చేసేది అదేగా. ఇప్పుడు కొంతమంది సోకాల్డ్ ఆంటీస్ కి కోపం రావచ్చు, కానీ రియాలిటీ ఏంటంటే ఇదే విధంగా అబ్బాయిలు కూడా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని చూపిస్తూ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెడితే ఈ సమాజం వాడిని ఒక పిచ్చోడిలా చూస్తుంది. అదే అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ ని బయట పెడితే సెక్సీ బ్యూటిఫుల్ నా లవడ అందం అనేది కనిపించే ఫేస్ లో ఉంటది మామ, లంగా జాకెట్ కింద ఉండే పార్ట్స్ లో కాదు. ఏం చెప్పేవరా? నన్ను అడిగితే ఎక్స్పోజింగ్ చేసే ప్రతి ఒక్కరు పిచ్చి ముండలే మామ, డబ్బు అనే మాయలో పడిన పిచ్చి ముండలు. ప్లీజ్ దయచేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇప్పించండి, లేదంటే వీళ్ళు చేసే ఎక్స్పోజింగ్ ల వల్ల ప్రజెంట్ జనరేషన్స్ అందరూ మొగ్గ గుడిసిపోతున్నారు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పోతారు. మొత్తం పోతారు. ఈ చుక్క పేరే అనుష్క డైరీస్. ఇన్స్టాగ్రామ్ లో ఈ చుక్కకి 870K ఫాలోవర్స్ పైనే ఉన్నారు. ఎందుకంటే ఈ చుక్క బోండాలు బాగా చూపిస్తుంది కాబట్టి. దీని అమ్మాయి నా కొడుకులు కరువుగాలు కాకపోతే అసలు ఈ వీడియోలో ఏముందని అన్ని లైక్స్ కొట్టారు మామా. కామాంధుడు ఆడది కనబడితే చాలు. ఐ హావ్ 3 moods. మరి 2 ఉన్నాయేంటి? ఆ మామా నేను 2 ఓస్ గురించి చెప్తున్నా. దీనమ్మా ఏంటి మామ అలా ఊపేస్తుంది? ఇప్పుడు ఈ అక్క వచ్చి వాక్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇలా అవుతుంది కదా, ఇలా అంటున్నాడు బ్యాక్ నుంచి ఏంటి అని నీతి వాక్యాలు చెప్పొచ్చు, కానీ ఈ చుక్క కావాలనే ఐ కాంటాక్ట్ ఇచ్చి మరీ ఊపుతుంది. నిజం చెప్పాలంటే ఈ వీడియో మొత్తం డార్కే మామ, కావాలంటే చూడండి. ఒకటి క్లాత్ తీసుకొని తుడవడం, 2 ఆయిల్ పుయ్యడం, 3 కావాలనే బోండాల్ని షేక్ చేయడం. ఇకపోతే ఈ చుక్క ఇలాంటి బత్తాయిలో వీడియోలు చాలానే చేసింది మామ. ఒకటోసారి రెండోసారి ఎన్ని 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 దారుణాలు సార్. ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. ఏంటి విరాట్ కోహ్లీ నీకు లవ్ బైట్ ఇచ్చాడా? ఇంకా నయం, విరాట్ కోహ్లీ నీకు కడుపు చేశాడని చెప్పలే. అది కూడా చెప్పింది మామా. హే ఊరుకో, ముద్దంటే ఓకే, ఎవరైనా కడుపు చేశారని చెప్పుకుంటారా? లేదు మామా, ఈ చుక్క చెప్పింది, కావాలంటే చూడు. మీరు ఎవ్వరు నమ్మలేదు కదా, ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. ఇదేంటి మామా విరాట్ కోహ్లీ బేబీ అంటదేంటి? నాకు తెలిసి ఇది నైట్ బీర్లు బాగా దొబ్బి తాగింటది మామ, అందుకే పొట్ట ముందుకొచ్చింది. ఈ పాటికే ఈ చుక్కని చాలా మంది చెక్కేసే ఉంటారే. ఆల్రెడీ చెక్కేశారు మామా, అందుకే న్యూస్ ఛానల్ లైవ్ లోకి వచ్చి మరీ కవర్ చేసుకుంది. ఒకసారి నువ్వు కూడా చూడు. సో నేనేంటి అంటే మామ ఎవరితిరా ఇది? చచ్చిపోయినా మా ముసలవ్వలా ఉంది.
అదే మామా, ఆ చుక్కే ఈ చుక్క. ఇది నేను చూడలే. ఏంటి ఆ ఎక్స్పోజింగ్ చుక్క ఇది ఒకటేనా? ఇన్ని రోజులు కరువుగాళ్ళంతా సొల్లు గార్చుకున్నారు కదరా మామ. బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే ఈ చుక్క డిస్ట్రిక్ట్ యాప్ ని ప్రమోట్ చేయాలి. సో నార్మల్ గా ప్రమోట్ చేస్తే ఆ రీల్ కి వ్యూస్ రావు కాబట్టి విరాట్ కోహ్లీ కడుపు చేశాడు, జానీ సిన్స్ గుద్దా, సారీ మామ డిప్రెషన్, జానీ అంకుల్ జీ మింగాడని సొల్లు చెప్తుంది. సో మామ ఇంకా ఎవరైనా ఈ చుక్కను చూసి సొల్లు గార్చుకునే వాళ్ళు ఉంటే ఈ ఫోటో తీసుకెళ్లి వాడి దిండి కింద పెట్టండి, దెబ్బకి దడుచుకొని చేస్తాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ లో జరుగుతుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విరాట్ కోహ్లీ ఫేస్ మాస్క్ వేసుకొని కూర్చున్నారు. అది విరాట్ కోహ్లీ ఆరా. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ చూడాలి మామ, ఒక్కొక్కటి ఒక్కో డైమండ్. చూడాలని ఉందే. నీ అవ్వ ఏమున్నావే. అవునా ఇది చూడు. ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా. అక్క నీ బుక్స్ సూపర్ అక్క, బిగ్ ఫ్యాన్. అయితే వెళ్ళి ఓపెన్ షో టాలెంట్ చూపిస్తున్నావేంటి? టాలెంట్ చూపిస్తున్నావేంటి ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న. చలో ఇప్పుడు ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ చూద్దాం. కార్న్ స్టార్ అనుకున్నా. చీ 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 చీ. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. వస్తున్నా సుధా. ఇది పెద్ద బోకురా తమ్ముడు. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. సాధనా నాయుడు కాదు, స్వాతి నాయుడు. కేక్ కావాలా నాయనా? లడ్డు కావాలా నాయనా? కేక్ నాకాలని ఉందా ఎవరికైనా? ఏంట్రా కేక్ నాకుతావా? ఇంకెందుకు క్యాండిల్స్ ని కూడా తినే, లూజ్ మోషన్ వచ్చిపోతావు. దీనికంటే మిడ్ నైట్ హైవే మీద నిలబడ్డం బెటర్ ఏమో, ఒకసారి ఆలోచించండి. లేకపోతే ఏంటి మామా, అసలు మ్యాగీ చేయడానికి బాడీ పార్ట్స్ ని ఊపాలా? ఇలా అయితే 800K ఏంటి? ఈ వీడియో అప్లోడ్ చేసే లోపు 1 మిలియన్ కూడా అయిపోద్ది. చెప్పాలంటే అబ్బాయిలు కూడా అబ్బాయిల్ని సపోర్ట్ చేయట్లా మామా. ఏ టాలెంట్ లేని ఇలాంటి చుక్కల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే నేను ఈ వీడియోని ఇంత కష్టపడి చేశా కదా, మీలో ఒక్కరైనా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారా? చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు. ఇకపోతే ఎవరికైతే వీళ్ళ మీద పార్ట్ 2 వీడియో కావాలో కామెంట్ చేసి వెళ్ళండి. అసలు సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలి మామా? నువ్వేమైనా రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నావా? ఒకసారి లాస్ట్ వీడియో ఎప్పుడు పెట్టావో చూడు. లేదు మామ, ఈసారి పక్కా వీడియోస్ వస్తాయి. ఎవ్రీ సండే మార్నింగ్ ఒక వీడియో వస్తుంది. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇంకేంటి మరి, ఉంటానే.